ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపును. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపము. ఇది రెండవ ఆజ్ఞ. అన్న 3వ తరగతి చదువుతుంది, 8 సంవత్సరాల వయస్సు. అప్పుడే కేటకిజం క్లాస్ నుంచి, అంటే సత్యోపదేశ సంక్షేపపు క్లాస్ నుంచి ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్న మధ్యాహ్నం మంచి వేడివేడి భోజనాన్ని తయారు చేసి టేబుల్ మీద వడ్డిస్తూ ఉన్నాడు. ఆ చిన్న పాప వాళ్ళ నాన్నని ఈ విధంగా అడుగుతుంది, నాన్న, నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా అన్నది. డాడీ, డూ యు లవ్ జీసస్? వాళ్ళ నాన్న ఒకలాంటి నాస్తికత్వంతో బ్రతుకుతున్నాడు, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి అమ్మ, యేసుప్రభు శిలువ మీద చచ్చిపోయాడు కదా, యేసుప్రభు ఇక కనపడకుండా పోయాడు కదా, చచ్చిపోయినటువంటి దేవుణ్ణి, యేసుప్రభుని ఇంకేం ప్రేమించమంటావు అని తండ్రి ఆ బిడ్డకి సమాధానమిచ్చారు. ఆ పాప అన్నది, అలా కాదుగా డాడీ, యేసుప్రభు 3వ నాడు జీవంతో లేచాడు కదా, లేచి జీవవంతుడైన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, ఇంకా చేస్తూనే ఉన్నాడు కదా డాడీ, ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు కదా అంటే, అప్పుడు మరలా వాళ్ళ నాన్న అన్నాడు, దేవుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదమ్మా, చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించేది? నాకెప్పుడు కనపడలేదమ్మా దేవుడు, కనబడినటువంటి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించేది అనేసరికి పాప కొంచెం సైలెంట్ అయింది. తండ్రి అనుకున్నాడు, అమ్మయ్య, నా బిడ్డ నన్ను ఇంకెదురు ప్రశ్నలు వేయకుండా నేను తప్పించుకున్నాను అనుకున్నాడు. ఒక 3 నిమిషాలు ఆగి మళ్ళా ఆ పాప మాట్లాడటం ప్రారంభించింది. డాడీ డాడీ అన్నది. ఏంటమ్మా అన్నాడు. అమ్మ చనిపోయినప్పుడు, నా తల్లి చనిపోయినప్పుడు నాకు వయసు ఎంత అన్నది. 6 నెలలు ఉంటాయమ్మా, నువ్వు చిన్నప్పుడే చనిపోయింది అన్నాడు. అమ్మను నేను చూశానా అన్నది. పసిపిల్లవు కదమ్మా, చూసినా కానీ జ్ఞాపకం ఉండదు. నిజమే డాడీ, నా జ్ఞాపకం లేదు అమ్మ ఎలా ఉంటుందో. కానీ డాడీ, అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించిందని, అమ్మ నా కోసం చివరికి తన ప్రాణం పెట్టిందని నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను నమ్ముతున్నా డాడీ. నా తల్లి నా కోసం తన ప్రాణం పెట్టి నేను జీవించటానికి నా తల్లి మరణించింది. కారణం ఏమిటి అంటే, నా తల్లి నన్ను ప్రేమించింది కాబట్టి అని నువ్వు చెప్పితే నేను చూడకపోయినా నమ్ముతున్నాగా డాడీ. మరి అటువంటిది దేవుని మనం చూడకపోయినా కానీ ఆయన మన కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని కాపాడాలని అని అన్నప్పుడు ఎందుకు మనుషులు నమ్మటం లేదు డాడీ అనగానే కళ్ళ నిండా నీళ్లతోటి నీళ్లు జలజల రాలుకుంటా, అమ్మా, ఈరోజు దేవుడు చిన్న బిడ్డవైన నీ ద్వారా నాతో మాట్లాడాడు. నిజమే తల్లి, ఇన్నాళ్ళు నేను మీ అమ్మ చనిపోయినప్పటి నుండి కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని, దేవుడు నన్ను ప్రేమించలేదని, నేను ప్రేమిస్తున్నట్టు నా భార్యను తీసుకొని వెళ్ళాడని నేను ఎంతగానో దేవుని మీద నిందలు వేస్తూ బ్రతుకుతున్నాను. కానీ నా భార్య బిడ్డవనట్టు, నా బిడ్డవనట్టు నీవే నాకు ఈ రోజున దేవుని ప్రేమ ఎంత గొప్పదో. దేవుని కొన్నిసార్లు మనం చూడలేకపోవచ్చు, దేవుడు మనకు కనబడలేకపోవచ్చు బాహ్యంగా, అయినా కానీ ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టి తాను చెప్పిన విధముగా 3వ నాడు జీవముతోటి లేచాడు అనే సత్యాన్ని ఈ రోజున నువ్వు నాకు నేర్పించావు తల్లి. అయితే నాదొక ప్రార్థన ఏమిటి అంటే, నాలో ఉన్న ఈ అవిశ్వాసం విశ్వాసంగా మారాలని, ఈ ప్రేమ లేని తత్వం దేవుని మీద ప్రేమగా మారాలని నా కోసం ప్రార్థన చెయ్యి తల్లి అని ఆ పెద్ద తండ్రి ఆ చిన్న కూతురుని ప్రేమతో వేడుకున్నాడట. ప్రియులారా, కొన్ని సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు, జీవితం గలిబిలి అయినప్పుడు దేవుడు కనబడడండి. ఈ రోజంతా కూడా మనం చూసాం, సూర్యుడు మనకు ఎక్కువగా కనబడలా. కారణం ఏంటంటే మబ్బులు సూర్యుడిని కప్పివేసి ఉంచాయి. దాని అర్థం సూర్యుడు లేడనా? కానే కాదు ప్రియులారా, సూర్యుడు నిశ్చయముగా ఉన్నాడు. అదే రీతిగా
కొన్ని సందర్భాలలో మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు లేడా అనే ప్రశ్నలు మనందరికీ తలెత్తుతాయండి. మీ క్రైస్తవులకు మాత్రమే కాదు, గురువులకు కూడా కొన్నిసార్లు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఈ సందేహాలు తలెత్తుతాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో యేసు ప్రభువు మార్కు సువార్త 12వ అధ్యాయములో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించవలయను. ఆయన చేత సృష్టించబడినటువంటి వారమైన మనము ఆయనను ప్రేమించాలి ప్రియులారా. ఇదిగో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ మాటలు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు ఏకైక దేవుడు అనేటువంటి ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి అత్యంత ప్రధానమైనటువంటి ప్రార్థన. దీనిని ఇశ్రాయేలీలు ఏమంటారు అంటే షమా ఇశ్రాయేల్ అంటారండి. షమా ఇశ్రాయేల్ అనేటువంటిది ఇశ్రాయేలుకి అత్యంత ప్రధానమైన ప్రార్థన. మరి ముఖ్యంగా వారు ఉదయాన్నే మేల్కొనగానే సాయంత్రం పడుకునే ముందుగా వారు ఈ ప్రార్థన తప్పనిసరిగా విధిగా చేసుకొని వారు పడుకుంటారు, ఉదయాన్నే లేస్తారు. అంతేకాకుండా ఈ ప్రార్థనని ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి బట్టిగా నేర్పిస్తారు, కంటతాగా నేర్పిస్తారు పిల్లారా. ఈ ప్రార్థన అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకి అత్యంత ప్రధానమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏమిటి అంటే దేవుడు ఒక్కడే. మన ప్రేమ ప్రథమంగా ఆ దేవునికే చెల్లాలి అనేటువంటిది సారాంశం. ఆ దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటిది సారాంశం ప్రియులారా. సువార్తలలో యేసు ప్రభువు చాలా సందర్భాలలో ఒక మాట వాడతాడు. ఏమిటి అంటే, నీ తల్లి కంటే తండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించనటువంటి వాడు నాకు యోగ్యుడు కాడు అంటాడు. దాని అర్థం ఏంటంటే తల్లిని తండ్రిని ప్రేమించవద్దని కాదండి. దాని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభువునే దేవుని మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి. దేవునికి మన బ్రతుకులో ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి. ఎందుకు మనం దేవుని ప్రేమించాలి అంటే దేవుడు పిచ్చి ప్రేమతో మనందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అపారమైన అనంతమైన ప్రేమతో మన కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, తన రూపములో ఆకారములో మనల్ని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి. సత్యోపదేశ సంక్షేపములో మనందరం నేర్చుకుంటాం మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే సమాధానం ఏంటండి, ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందడానికి. ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం, జీవిత కర్తవ్యం ఇదే. ఆ దేవుని మనం సృష్టించినటువంటి అపారమైన అనంతమైన ప్రేమతో సృష్టించుకున్నటువంటి ఆ దేవాది దేవుని తెలుసుకొని ఆయనను ప్రేమించటం. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో ఆయనను కాదని దూరం అయిపోతున్నట్టు మనలను చూచి ఆ దేవుడు పలికినట్టు మాటలు ప్రియులారా ఏమిటి అంటే, ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపెంచిన నా బిడ్డలే నా మీద తిరగబడ్డారు అని పలుకుతున్నాడు. శ్రమల కాలములో, పాస్కాయుత కాలంలో, తపస్సు కాలంలో ఉన్న మనం ఇప్పటి వరకు కూడా సిలువ మార్గాన్ని చేసుకుని వచ్చాం. ప్రియులారా, ఆయన శ్రమలను చూచైనా, ఆయన సిలువ పాటులను చూచైనా, ఆయన కాచిన రక్తాన్ని చూచైనా కానీ, ఆయన సిలువ మరణాన్ని చూచైనా కానీ మనల్ని ప్రేమించటం ప్రారంభించాలి. ఎందుకని అంటే యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 19వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, మనము దేవుని మొదట ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు, కావున మనము ఆయనను ప్రేమింతము అని పలుకుతాడు. ఇక రెండవది, యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు షమా ఇశ్రాయేలుకి దేవుని యొక్క ప్రేమకి గొప్ప స్థానాన్ని ఇచ్చి, సహోదర ప్రేమకి 2వ స్థానాన్ని, దిగువ స్థానాన్ని ఇచ్చారు. కానీ క్రీస్తు ప్రభువు ఈ 2 ఆజ్ఞలను కూడా ఒక ఆజ్ఞగా మార్చి మనకేమని బోధిస్తూ ఉన్నాడంటే, ప్రియులారా, ఇదిగో నీవు నీ పొరుగు వానిలో దేవుని చూడగలగాలి, ఆ పొరుగు వారిని ప్రేమించటం ద్వారా నన్ను ప్రేమిస్తావు, నీ దేవుని ప్రేమిస్తావు.
అదే యోహాను గారు రాసినటువంటి అదే మొదటి లేఖలో 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా యోహాను గారు పలుకుతున్నారు ప్రియులారా. ఏమిటి అంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని పలికి తన సహోదరుని ద్వేషించినట్లయితే అట్టివాడు పెద్ద అబద్ధీకుడు అని పలుకుతున్నాడు. మనం సిలువ మార్గాన్ని చేశాం, యేసుప్రభు యొక్క పాటలను ధ్యానం చేశాం. మంచిది ప్రియులారా. ఈ యేసుప్రభు యొక్క పాటలను ధ్యానం చేసి యేసుప్రభు మీద మనకున్న ప్రేమని ఆయనకు చూపించి మనం మన పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుడు అంటున్నాం మనందరం కూడా పెద్ద అబద్ధాలు చెప్పేవాళ్ళం అని చెప్తున్నాడు, మోసం చేసేటువంటి వాళ్ళమని పలుకుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ శ్రమల కాలంలో మనకి ప్రార్థన ఉపవాసం మాత్రమే కాక మూడవది అతి ముఖ్యమైనది ఏమిటి? దాన ధర్మాలు కూడా ఉన్నాయి. ఈ శ్రమల కాలంలో మనల్ని మనం నూతనీకరించుకోవటానికి, శుద్ధిగా ఉంచుకోవడానికి మూడవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే దాన ధర్మాలు కూడా చెయ్యాలి. తోబీతు గ్రంథములో దాన ధర్మాలు పాపమును కడిగివేయును అని పలికాడు. కాబట్టి ప్రియులారా, కథోలిక శ్రీసభ దీనిని గుండెల మీద చెయ్యి వేసుకుని మనం చెప్పొచ్చండి. ఒక ఆర్సిఎం శ్రీసభ మాత్రమే ఎక్కువగా ఇదిగో ఈ యొక్క సేవా తత్పరతకి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, లేకపోతే హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, వివిధ సోషల్ వర్క్ ద్వారా ఈ సేవకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా ఆ దేవాది దేవుని పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రథమంగా దేవుని నిండు మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించే గొప్ప మనస్సును మనకు దయచేయమని, మరి ముఖ్యంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని, అదే రీతిగా మనందరము కూడా మన పొరుగువానిలో, మన ఇరుగు పొరుగులో దేవుని, క్రీస్తును చూచి ఆ దేవునికి చూపించే ప్రేమని వారికి చూపించి, దేవుని వారిలో చూచేటువంటి గొప్ప హృదయాన్ని, మంచి మనస్సుని మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.